ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయ కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు తండ్రి, మమ్మను పోషించినారు, సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అనీతిమంతులంగా జీవించినప్పటికీ, ఎంత వ్యతిరేకంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వలోకమునకు దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను నిర్మించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పైగా మహాత్య కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడవయున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యవంతుడవు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న, నేడు, నిరంతరము, యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయా కనికరములు కలిగిన దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరమును తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యము చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా అయ్యున్న మా తండ్రి,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి వసించుచున్న దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించుచున్న దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులైన వారిని విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూపులు సెరూపులచే నిత్యము కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపంగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు అపాయమేమీయు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రీస్తు అను బండ మీద నా అడుగులను స్థిరపరిచిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకొనినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును సమాధిని సాతానును లోకాన్ని శరీరాన్ని జయించిన విజయశాలి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు లేని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకముగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో నీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరుపెట్టినారు, మిమ్మల్ని ఆశ్రయించారు దేవా. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు దేవా, విడిపించినారు తండ్రి, కాపాడినారు, స్వస్థపరిచినారు, ముట్టి బాగు చేసినారు, అత్యధికంగా హెచ్చించినారు. నీ బిడ్డలందరినీ దీవించినారు దేవా. పితరుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి సంపూర్ణంగా రక్షించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ఆశీర్వదించండి దేవా, మమ్మను దీవించండి దేవా, మమ్మను హెచ్చించండి, ఘనపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటి కొరకై
మీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మేము చేసే పనులలో ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. అయ్యా, మా చేతి కష్టాన్ని మీరు దీవించండి. మీరే మాకు కావాల్సిన భద్రతను, క్షేమాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. రకరకాల పనుల కొరకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డలందరినీ కాపాడండి. శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు మీకు మొరపెడుతుండగా, రకరకాల అంశాల కొరకు ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున దేవా, నీ బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. డ్రైవింగ్ అంతట్లో మీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమాదాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. గాయాన్ని ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో, హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి దేవా, ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు లేవనెత్తండి దేవా. సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది దేవా రకరకాల వ్యాధులతోటి, జబ్బులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరే బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రవ్వా, వైద్యం చేయించుకోలేని బీదరికంలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లలు పుట్టాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ రకరకాల టెస్టులు చేయించుకుంటూ మందులు మింగుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యు దేవుడవు తండ్రి. ఎందరికైతే పిల్లలు పుట్టలేదని బాధపడుచున్నారో అలాంటి వారందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు నార్మల్ డెలివరీ కొరకు ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. కుమారుడు, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశలు మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంగవైకల్యంతో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని, మీరే వారి పట్ల గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు
సఫలపరచండి దేవా. అయ్యా బిడ్డలు రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంతో మందిని కలుస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. దయచేసి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. వారి చదువుకు తగిన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చని, పిల్లల్ని చదివించవచ్చని, కుటుంబ అక్కరలు కొరతలు తీర్చొచ్చని, ఇంకా రకరకాల పనులు చెయ్యాలని బిడ్డలు ఎంతగానో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా వారి చదువుకు తగినట్లుగా, వారి జ్ఞానానికి తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించి మీరే వారిని ఉన్నత స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా అధికారుల దృష్టి నీ బిడ్డల మీద ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని నీ బిడ్డలకు అనుగ్రహించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈనాడు పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే బిడ్డలకు సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా ఉద్యోగాల నిమిత్తం, పై చదువుల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అయ్యా బిడ్డలకు కావలసిన అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా కృప చూపించండి. సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. దేవా ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా బిడ్డలు మీరు కాపాడండి దేవా. రకరకాల పనులు చేసుకుని జీవిస్తుండగా బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించమని, రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, చేతి పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, తెలివిని దయచేయండి ప్రవ్వా. బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తుండగా వారి కోరికను మీరు తీర్చండి దేవా. బిడ్డలు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెండింగ్లో ఉన్న శాలరీ సకాలంలో పొందుకొనుటకు సహాయం చేయండి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. సహోద్యోగుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. పని భారాన్ని తగ్గించండి దేవా. సక్రమంగా శాలరీస్ ఇవ్వని యజమానుల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు అత్యధికంగా అభివృద్ధి పొందుకునేలాగున మీరే కృప చూపించండి. వారిని తలగా ఉంచండి దేవా, పరిస్థితిలో ఉంచండి దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఎంతో మంది బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలు మీరు తీర్చండి. వ్యాపారాలు బాగా సాగక ఎంతగానో కృంగిపోతున్నారు దేవా. అయ్యా అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు చేసే పనులలో వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని, ముందుకు రాలేకపోతున్నామని, అభివృద్ధిని పొందుకోలేకపోతున్నామని, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని ఎంతో మంది బాధపడుతుండగా వారి బాధలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా చేసే పనిలో వృద్ధి లేక ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా
అప్పుల భారాలను తట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల వారి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అప్పులు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. ఈ దినమున దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భకోశ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంగవైకల్యం కలిగి చూడలేక, మాట్లాడలేక, గుర్తుపట్టలేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారి బిడ్డలు నడవలేకపోతున్నారని, మాట్లాడలేకపోతున్నారని, మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారని అయ్యా ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు బిడ్డల విషయమై ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. వయసుకు తగినట్లుగా బిడ్డలు ప్రవర్తించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొండితనం, అల్లరి కలిగిన పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా స్కూలుకు వెళ్ళాలని మారం చేస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు పిల్లల వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి తల్లిదండ్రుల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి ఆర్థిక కొరతను మీరు తీర్చండి దేవా. సమృద్ధిని దయచేయండి ప్రవ్వా. వివాహం అంతట్లో తోడయ్యండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అలాగే ప్రవ్వా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచండి దేవా. అయ్యా ఒకరినొకరు క్షమించుకొని అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా కృప చూపించండి. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా వారి భవిష్యత్తులో మీ ద్వారా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తల్లిదండ్రులు సన్మానించే మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా యవ్వనస్తులైన వారు వివాహాల విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, లోకానుసారమైన ప్రేమలో మునిగిపోకుండా, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా. చిన్న బిడ్డలందరినీ మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రత, క్షేమాన్ని అనుగ్రహించండి. అయ్యా ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఫలింపుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల వృత్తులలో, అన్ని రంగాలలో ఉండి పనిచేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా. సొంత వారిని, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథ బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచమని, మీరే వారిని పోషించమని, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా పేదరికంలో, దారిద్రతలో, దిక్కులేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డల్ని అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు
దూరపరచండి దేవా. కుటుంబంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగంలో అధికారుల ఒత్తులను బట్టి, పనుల భారాలను బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారికి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న స్వార్థ పరిచర్యలో తోడయ్యండి, సహాయం చెయ్యండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపంలో, లోకంలో చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. ప్రతి పాపపు బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, పోషణను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి బాధను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల పట్ల మేలులు, ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించిన బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అకాల మరణాలను బట్టి, వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి. కుటుంబంలో ఉన్న పాపాలను, శాపాలను తీసివేయండి. అట్టి శాపాలే బిడ్డలకు ఆశీర్వాదములుగా మారుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి. అధికారులకు చక్కని క్షేమాన్ని, భద్రతను, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. అదనపు కట్నం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అత్తామామల వేధింపుల నుంచి, భర్త బానిసత్వం నుంచి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు బంధువుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, సొంత ఇంటి వారి నుండి ఎదురయ్యే నిందలను, అవమానాలను భరించలేని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాలకు గురైనారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను దయచేయమని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపురులను, బోధకులను, పరిచారకులను, పెద్దలైన వారందరినీ, విశ్వాసుల్ని మీరే జ్ఞాపకం చేసుకొని దీవించమని, భద్రపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు దేవా. అయిన వారు, సొంత వారు, స్నేహితులు, బంధువులు ఎంతో మంది కలిగి ఉన్నప్పటికీ దేవా, అట్టి బిడ్డల్ని మీరే ఆదరించండి దేవా. మీరే వారి ఒంటరి జీవితం నుండి బిడ్డల్ని రక్షించండి, సురక్షితంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యల మధ్య బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీటన్నిటిని తట్టుకునే శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదలనిచ్చేది దేవా. కష్టాలతో మేము కృంగిపోతున్నప్పుడు మీరే మాకు గొప్ప విశ్రాంతినిచ్చేది తండ్రి. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ కలిగిస్తుంది దేవా. మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు, మీ గొప్ప ఓదార్పును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై భారంతో మీకు మొరపెట్టే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు అని ఎంతగానో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, మీపై విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మీకు ప్రార్థించి ప్రతి కష్టం నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లి మరచిన, తండ్రి విడిచిన మీరు మరువని దేవుడవు, విడువని దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి దేవా. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు చేర్చుకోండి దేవా. గొప్ప నెమ్మదిని, విశ్రాంతిని, సంతోషాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలను సకల
సకల కీడుల నుండి తప్పించండి దేవా. కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా మీరే మాకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన బిడల హృదయంలో ఉండే నిరుత్సాహాన్ని, కృంగుదలను, దిగులు, భయాలను, బాధలను సంపూర్ణంగా తొలగించండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుచున్నారు, పంచుకోలేని వేదనలతోటి ఎంతగానో కృంగిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యల నుండి, శ్రమల నుండి, బాధల నుండి బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మేము ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా, కలహాలు, విరోధాలు, గొడవలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఐక్యతతో ఉండే మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మేము కూడా కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. నిత్యము మీ యందు నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరెవరికి కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ దినమున మాకు చెడ్డ వార్తలు వినబడకుండా సహాయం చెయ్యండి. ఎవరి చేతిలో మోసపోకుండా సహాయం చెయ్యండి. అయ్యా, మీ ద్వారా అభివృద్ధిని, ఆశీర్వాదమును ఈ దినమున మేము పొందుకొనుటకు మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు ప్రార్థిస్తుండగా, సహోదరి సహోదరులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యాలు జరిగించమని, వారి కోరికలను, వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.